మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ ఎన్విజికేడివి. నేను కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం చిరుచింతల ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. విద్యావారధి లెవెల్ 2 ఇంగ్లీష్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. పిల్లలు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సరే పిల్లలు, ఈవేళ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేమంటే, సాధారణంగా ప్రతి మనిషి పుట్టుకతో కొన్ని గొప్ప లక్షణాలని తెచ్చుకుంటాడు. జ్ఞాన సముపార్జన చేయటం, నమ్మకం, తర్వాత గొప్పగా అవ్వాలనే కోరికను కలిగి ఉండటం, వీటన్నింటినీ. అయితే వీటన్నింటినీ సాకారం చేసుకోవడానికి మనకి చదువు అనేది తప్పనిసరి. ఈ చదువు ద్వారా మాత్రమే మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోగలం. కాబట్టి అట్లాంటి చదువుకి ఎక్కడా ఆటంకాలు కలగకూడదు. ఈ చదువే మనల్ని ప్రపంచంలో మనమంటే ఏంటో ప్రపంచానికి తెలియజేస్తుంది. సరే, ఈరోజు మనం మన దేశం గురించి, మన దేశం గొప్పదనాన్ని గురించి తెలుసుకునే ముందు, భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో చాలా విభిన్న సంస్కృతులు ఉన్నాయి. అయినప్పటికీ మనమంతా ఒక్కటిగా ఉంటున్నాం, భారతీయులుగా. సరే, ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా నేర్చుకుంటున్నటువంటి పంజాబీ భాష గురించి, పంజాబీ సంస్కృతి గురించి ఒకసారి మరలా పునశ్చరణ చేసుకుందాం. చూడండి పిల్లలు, అందరికీ స్వాగతం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి కార్యక్రమం. దీనిలో చూడండి, ఇది మన దేశం, భారతదేశం, ఇండియా. ఇంగ్లీష్లో ఇండియా అంటాం, తెలుగులో భారతదేశం. సరే, ఇక్కడ కనిపిస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తున్నారు, చూసారా? ఆయన పేరు సర్దార్ వల్లభభాయ్ పటేల్. భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు భారతదేశం చిన్న చిన్న సంస్థానాలుగా ఉండేది. ఈయన భారతదేశంలో అనేక సంస్థానాలన్నింటినీ ఏకీకృతం చేసి ప్రస్తుతం ఉన్న భారతదేశాన్ని నిర్మించటంలో తన పాత్ర గొప్పది. ఆయన చూడండి ఏం చెప్పారు. ఆయన గురించి నరేంద్ర మోడీ గారు ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రారంభించేటప్పుడు, సర్దార్ పటేల్ గేవ్ అస్ ఏక్ భారత్. ఇట్ ఈస్ నౌ ద సోలమ్ డ్యూటీ ఆఫ్ 125 crore Indians టు కలెక్టివ్లీ మేక్ శ్రేష్ఠ భారత్. వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని ఏకీకృతం చేస్తే 125 కోట్ల భారతీయులు ఆ భారతదేశాన్ని శ్రేష్ఠ భారత్గా మార్చాలని ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగా మనం పంజాబ్ రాష్ట్రంలో యొక్క సంస్కృతి, వాటి భాష గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాష్ట్రం. ఇది పంజాబ్, ఇది పంజాబ్ రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంజాబ్ రాష్ట్రానికి మధ్య 2195 కిలోమీటర్ల దూరం ఉంది. చూడండి, పంజాబీలో 1 నుంచి 20 సంఖ్యలు ఎలా చెప్తారో చూద్దాం. నాతో పాటు మీరు కూడా అనండి. 0,
దాన్ని పంజాబీలో కూడా జీరో అంటారు. ఇది 1 ఇక్, చెప్పండి మీరు కూడా నాతో పాటు. 2 దో, 3 తీన్, 4 4, 5 पाँच, 6 6, 7 7, 8 8, 9 9, 10 10, 11 11, 12 12, 13 13, 14 14, 15 15, 16 16, 17 17, 18 18, 19 19, 20 20. చూసారా, ఈ 20 అంకెలని మనం పంజాబీ భాషలో నేర్చుకున్నాం. మరి ఈవేళ ఇంగ్లీష్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా? చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? ఏంటిది? ఏరోప్లేన్. దిస్ వన్ ట్రైన్. దిస్ ఈజ్ షిప్. దిస్ ఈజ్ అ కార్, రైట్? ఎస్, we are going to learn about vehicles. VEHICLES, vehicles. Are you ready, children? Right. See, look at this. What is this a picture of? Yes, it is car. చూడండి, కార్ గురించి ఒక 4 వాక్యాలు మనం మాట్లాడుకుందాం. కార్, CAR, కార్. యూ రిపీట్ ఆఫ్టర్ మీ, CAR, కార్. ముందు అక్కడ మీకు కారు బొమ్మ కనిపిస్తుంది. సో దాని గురించి మాట్లాడాలి అంటే ఆ పిక్చర్ ఏంటో చెప్పాలి. ఫస్ట్ వాక్యం అదే ఉండాలి. అదేంటిది? కార్. సో మనం ఏం చెప్పాలి? దిస్ ఇస్ అ కార్. చెప్పండి, దిస్ ఇస్ అ కార్. తర్వాత స్ట్రైకింగ్గా ఆ బొమ్మలో లేదా మీకు కనిపించే వస్తువులో స్ట్రైకింగ్గా కనిపించేది ఏంటో చూడాలి, అంటే క్లియర్గా కనిపించేది. సి, ఇట్ హ్యాస్ 4 wheels. How many wheels does a car have? 4, right? It is white in color. Now you have to tell the striking quality. What is the color of that object? Yes, color, white in color. Now where does it move? It moves on road, right? Now these are the 4 sentences about a car. Chudandi, this is a car. Repeat after me. This is a car. It has 4 wheels. It is white in color. It moves on road, right? Shall we move on to see the next vehicle? Yes, this, yes, is an auto, right? Chudandi, auto, AUTO. Cheppandi, AUTO, auto. Now the first sentence, what is that? Yes, this is an auto, right? Tarvata, how many wheels does a auto have? Yes, it has 3 wheels. What is the color of the auto? Yes, it is yellow in color. Where does it move? It moves on road. So these are the 4 sentences about an auto description, right? So this is an auto. It has 4 wheels. It is yellow in color. It moves on road, right, children? We are going to move on to the next vehicle. Yes, what is this? Yes, jeep. Chudandi, jeep spelling cheppandi, JEEP, jeep. This is a jeep. It has 4 wheels. What is the color? It is blue in color. And where does it move? It moves on road, right, children? These are the 4 sentences about a jeep. Next, it moves on road. Yes, this is, yes, a lorry, right? Lorry spelling cheppandi, LORRY, lorry. The first sentence, yes, this is a lorry. Now wheels, it has 4 wheels. Sometimes it may has many wheels. Okay. Next, what is the color? It is red in color. Where does it move? It moves on road. These are the 4 sentences about lorry. Next vehicle, see, it moves on road.
This, yes, you know, this is a bus. Bus spelling B-U-S, bus. Now, first sentence, this is a bus. It has 4 wheels, sometimes it may have many. It is white and green in color. It moves on road, right? Yes. Now, we are going to see the next vehicle. Yes, this is, yes, train. This is a train. T-R-A-I-N, train. This is a train. It has many wheels. It is blue in color. It moves on rails. Rails and pattar anamata. Chudandi, right. So, these are the 4 sentences about a train. Chudandi, this is a train. It has many wheels. It is blue in color. It moves on rails. Right, children? Next, we are going to see the next vehicle. Yes, what is this? Yes, a boat. B-O-A-T, boat. This is a boat, right? What is the color? It is brown in color. Where does it move? It moves on water, right? So, these are the 3 sentences about a boat. This is a boat. It is brown in color. It moves on water, right, children? Next one, ship, a big one. S-H-I-P, ship. You know the spelling. Yes, the first sentence, the opening sentence, this is a ship. What is the color? It is white in color. Where does it move? It moves on water, right? Shall we repeat it? This is a ship. It is white in color. It moves on water, right, children? Next one, aeroplane, right? A-E-R-O-P-L-A-N-E, aeroplane. Yes, the first sentence, repeat after me. This is an aeroplane. What is the color? Yes, it is white in color. Where does it move? It moves in the air, right? Now, the second vehicle, what is this? Yes, helicopter. Yes, spelling H-E-L-I-C-O-P-T-E-R, helicopter. The first sentence, this is a helicopter. It is blue in color. It moves in the air, right, children? Repeat after me. Helicopter. This is a helicopter. It is blue in color. It moves in the air. Next, see, we are going to do the exercise number 1. Here, see, as it is not visible, నేను మళ్ళీ మీకు ఇక్కడ ఇచ్చానన్నమాట. చూడండి, ఫస్ట్ ఏముంది? మ్యాచ్ ద ఫాలోయింగ్. See, here the 6 names of the vehicles are given. This side names of the pictures of the vehicles are given. Now, we have to match them. This is an auto, a car, repeat after me, a bus, a lorry, right, a jeep and a train. And this side, this is a train, this is a jeep, this is a lorry, this is a bus, this is a car, this is an auto, right. See, now here at number 1 there is an auto, and here at F auto picture is there. Now, we have to match them, right. Next, car to car. Where is car? Here. Bus to bus. D. Lorry to lorry. See, lorry is at C. Jeep and jeep. Jeep is at B. Train and train is at A. Now, you can match like this.
FEDCBA, right? Next one. Here observe the pictures carefully and fill in the blanks అని ఇచ్చారు. A car is given and 3 sentences are given for that, and under that there is an auto given and 3 sentences have to write. Let us see in detail. See, observe the pictures carefully and fill in the blanks. Observe the pictures carefully and fill in the blanks. అక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ని అబ్జర్వ్ చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చదివి దాంట్లో రాయమంటున్నారు. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు? దిస్ ఈస్ బ్రాకెట్లో ఏమి ఇచ్చారు? కార్ ఆర్ జీప్. వాట్ ఈస్ దట్ పిక్చర్ ఆఫ్? ఎస్, కార్. నౌ వీ హ్యావ్ టు రైట్ కార్ దేర్, రైట్? నౌ let us see the second one. It has 4 wheels or horns. దానికి హార్న్స్ ఉన్నాయా, వీల్స్ ఉన్నాయా? 4 వీల్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు రైట్ వీల్స్ దేర్. సో ద లాస్ట్ సెంటెన్స్, could you read it? Yes, it is white in color. So these are the 3 sentences. This is a car. It has 4 wheels. It is white in color, right? Now the second one. Observe the pictures carefully and fill in the blanks. Picture ni carefully ga observe chesi blanks ni fill cheyamantunaru. So what is the picture given there? Observe the pictures carefully and fill in the blanks. What is the picture given? Yes, that is an auto. This is an auto or lorry? Yes, auto. We have to write auto there. Next, it has 3 wheels or horns. Yes, it has 3 wheels. It is yellow in color. Can you read it? Can you repeat after me? Yes, just repeat. This is an auto. It has 3 wheels. It is yellow in color. Right, children? Next one. Yes, this is a home task given to you. Look at the pictures and unscramble the word. అక్కడ పిక్చర్స్ ఇచ్చారు, దాని పక్కనే వాటి నేమ్స్ కూడా రాశారు, కాకపోతే అవి కరెక్ట్ ఆర్డర్లో లేవు. ఒకసారి చూద్దామా డీటెయిల్డ్గా? చూడండి, దిస్ ఈస్ ద గివెన్ దేర్. లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ అన్స్క్రాంబుల్ ద వర్డ్. చూడండి, ఇక్కడ ట్రైన్ ఇచ్చారు, కానీ స్పెల్లింగ్ ఏమి ఇచ్చారు చూడండి, IRTAN. అది ట్రైన్ స్పెల్లింగ్ కాదు కదా, మరి దాన్ని మనం మార్చి రాయాలన్నమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? షిప్ ఇచ్చారు. ఎస్, షిప్ స్పెల్లింగ్ మీకు తెలుసు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? PHIS అని ఇచ్చారు. అది షిప్ స్పెల్లింగ్ కాదు కదా, అది అన్స్క్రాంబుల్ అంటే అదనమాట. నెక్స్ట్ ఏరోప్లేన్ ఇచ్చారు, స్పెల్లింగ్ NEROAEPLA అని ఇచ్చారు, అది కరెక్ట్ స్పెల్లింగ్ కాదు కదా, రైట్. నెక్స్ట్ వన్ హెలికాప్టర్, PTLAHECOER, అది హెలికాప్టర్ స్పెల్లింగా కాదు కదా, దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. తర్వాత ఏమి ఇచ్చారు? బోట్. బోట్ స్పెల్లింగ్ మీకు తెలుసు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? TABO అని ఇచ్చారు. సో వీటిని కరెక్ట్ చేసి రాద్దామా? చూడండి, ట్రైన్, షిప్, ఏరోప్లేన్, హెలికాప్టర్ అండ్ అ బోట్. చూసారా స్పెల్లింగ్? TRAIN ట్రైన్ అండ్ SHIP షిప్, AEROPLANE ఏరోప్లేన్ అండ్ హెలికాప్టర్, HELICOPTER హెలికాప్టర్. నెక్స్ట్ వన్ అ బోట్. రైట్ చిల్డ్రన్, ఇప్పుడు మనం వెహికల్స్ గురించి కొన్ని 2 వాక్యాలు రాయటం ఎలా నేర్చుకున్నాం, వాటి స్పెల్లింగ్లు నేర్చుకున్నాం. సరే, ఈరోజు ప్రత్యేకంగా ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఒక లక్షణంని తెలుసుకుందాం. చూడండి, ప్రతి భాషకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ భాషలో కూడా. అవేంటో చూద్దామా? ఒకసారి చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఎస్, దర్ ఇస్ అ గర్ల్ అండ్ అ బాయ్, ఇంకా
a bag. ఒక బ్యాగే ఉందా? బ్యాగ్లో ఏమైనా ఉన్నాయా? చూడండి. There is an apple, there is an umbrella, there is a pencil, there is a book, and the sun is also there in the picture, right? Shall we see it once again? Yes, a girl. Next, a boy. And what is this? A bag, right? And what is this? A pencil. Next, an apple, an umbrella, and the sun. Here see, you just read once again: a girl, a boy, a bag, a pencil, an apple, an umbrella, the sun. చూడండి, గర్ల్ ముందు మనకు ఒక ప్రత్యేకమైన అక్షరం కనిపిస్తుంది అక్కడ. అదేం అక్షరము? ఏ. సో హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? వన్ గర్ల్. సో వి సే అ గర్ల్, రైట్? ఇన్ ద సేమ్ వే అ బాయ్. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్? వన్ బాయ్, right? So we say a boy. Next, how many bags are there? Only one bag. So we say a bag. Next, how many pencils are there? Only one pencil. So we say a pencil. How many apples are there? One apple. But here it is not a, an apple. Why? Right? Next, see, an umbrella. How many umbrellas are there? One, right? But an umbrella, not a umbrella, right? And the sun. How many suns are there? Only one. Do we have any other suns? Only one sun, right? So we say the sun. So what makes the difference between using a, an, and the? What are these a and the? Do you know what are they? They are articles. They are articles. Children, today we are going to see what are articles and what are their uses. Right, children? See, introducing articles a and the. Look at this, a and the. How many? 3. Consider that these 3 are brothers. Brothers anukunnam. See, first a and an both are looking same, but the is somewhat different, right? A, repeat after me, a, an, and the, right? These 3 are called articles. Spelling chudandi, articles, articles. Yes. See here, a and the, these are the 3 articles, you know it. And when do we use and where do we use? We use them with the naming words. Naming words means nouns. Naming word means nouns. See, yes, a and an. When do we use these 2? ఎప్పుడు ఉపయోగిస్తాం వీటిని? With singular naming objects, singular nouns. What do you mean by singular? One. How many flowers are there? One. So we say a flower, a boy, a bag, a pencil. They are single in number. ఒకటే ఉన్నాయి, right? ఇంతకు మునుపు మనం చూసిన ఎగ్జాంపుల్లో a boy, a girl, a bag, an apple, an umbrella, like that. And but this, the, we use with both singular and plural.
యు నో వాట్ యూ మీన్ బై సింగులర్? సింగులర్ మీన్స్ సింగిల్ ఇన్ నెంబర్, ఒక్కటే ఉన్నవి. ప్లూరల్ మీన్స్ హౌ మెనీ ఫ్లవర్స్ ఆర్ దేర్? 2. రెండు కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటిని, రెండు కన్నా ఎక్కువ ఉన్న వాటిని ప్లూరల్స్ అంటాం. వాటితో కూడా దీన్ని ఉపయోగిస్తాం. సరేనా? ఈ డీటెయిల్స్గా మనం ఏ యాంది ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం, మరలా తిరిగి వద్దాం. ఓకేనా? మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. పిల్లలు, విరామం తర్వాత తిరిగి స్వాగతం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. పొరపాటున మీరు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడలేకపోతే యూట్యూబ్లో చూడవచ్చు. సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి చూడండి. సరేనా పిల్లలు? ఇప్పుడు మనం ఏ అండ్ దీలో ఏ యాన్ ఎప్పుడు వాడతాము, ది ఎప్పుడు వాడతాము ఒకసారి ఊరికే చూసుకుందాం. చూడండి ఒకసారి. ఏ యాన్ ఏమో సింగులర్ నౌన్స్తో వాడతామని చెప్పుకున్నాం. ద వచ్చేసి సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ బోత్తోనూ వాడతామని, రెండిటితోనూ వాడతామని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. ఎస్, ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఏ యాన్ రెండు ఉన్నాయి. ఎప్పుడు వాడతామో చూద్దాం, దేంతో పాటు వాడతామో చూద్దాం. చూడండి. ప్లేస్, ప్లేసెస్ ముందు సింగిల్గా ఉన్నాయి సుమా, ప్లూరల్ అయితే వాడం, సింగులర్కే వాడతాం. తర్వాత పర్సన్స్, వ్యక్తుల గురించి చెప్తున్నప్పుడు. నెక్స్ట్ థింగ్స్, ఆటో. ఇందాక మనం చాలా వెహికల్స్ చూసాం. ఆటో. సి ఇఫ్ దెర్ ఈస్ వన్ సింగిల్ ఆటో వి సే యాన్ ఆటో, రైట్? a lorry, a bus, an aeroplane, a helicopter, a bicycle, like that. Next, animals. Animals తో ఫర్ ఎగ్జాంపుల్ a dog. ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి మీకు. a cat, a buffalo, right? Not just animals. Next, flowers, vegetables, బర్డ్స్. వాటన్నిటి ముందు సింగులర్గా ఉన్నప్పుడు ఒక్కొక్కటే ఉన్నప్పుడు ఏ యాన్ని వాడతాము. తర్వాత పర్టిక్యులర్గా మనం యాన్ ఎప్పుడు వాడతామో చూద్దాం, రైట్? చూడండి ఒకసారి మనం తెలుగు అక్షరమాలను గుర్తు తెచ్చుకుందాం. ఇది తెలుగు అక్షరమాల ఆ నుంచి బండిరా వరకు ఉంది. ఈ పైన ఉన్నటువంటి వాటిని ఏమంటారో తెలుసా మీకు? ఏమంటాము? అచ్చులు, రైట్? చూడండి, అచ్చులు. ఆ నుంచి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని అచ్చులు అంటాం. మరి ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. చూడండి ఏమున్నాయి ఇక్కడ? A to Z లెటర్స్ ఉన్నాయి. వీటిలో ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని ఓవెల్స్ అంటారు. అంటే తెలుగులో మనం అచ్చులు అని ఎలా అన్నామో ఇంగ్లీష్లో వాటిని ఓవెల్స్ అంటారు. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏదైనా ఒక పదానికి ముందు ఈ అక్షరాలు ఇన్ పర్టికులర్గా చెప్పాలంటే ఏ, ఈ, ఐ, ఓ, యుతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ నౌన్స్ సింగులర్ అయ్యి, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఏ, ఈ, ఐ, ఓతో స్టార్ట్ అయ్యి కొన్ని ఆ అచ్చు శబ్దాలు వచ్చినప్పుడు, ఓవెల్ సౌండ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈ యాన్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూద్దామా? తర్వాత ఏతో ఏ ఎప్పుడు వాడతారో చూద్దాం. తెలుగు అక్షరమాలు చూద్దాం. వీటిలో అచ్చులు కాకుండా మిగిలిన అక్షరాలు ఇక్కడ ఉన్నాయి.
వీటిని ఏమంటాము? హల్లులు అంటాము. అలాగే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏఈఐఓయు కాకుండా ఉన్నటువంటివి వీటిని ఏమంటాము? కాన్సనెంట్స్ అంటాము. అంటే ఏ అనే ఆర్టికల్ మనం ఎప్పుడు వాడతామంటే ఒక పదము ఒక నౌన్ సింగులర్ అయ్యి వాటి స్టార్టింగ్ లెటర్స్ కాన్సనెంట్స్ అయ్యి వాటి సౌండ్స్ కాన్సనెంట్ సౌండ్స్ అయినప్పుడు మనం ఏ అనే ఆర్టికల్ని వాడతాము. సరే చూడండి, ఏతో అన్ని కాన్సనెంట్సే ఉన్నాయి ఇక్కడ. సో వి యూస్ ఏ విత్ ద నౌన్స్ దాట్ బిగిన్ విత్ కాన్సనెంట్స్. అంటే ఏఈఐఓయుతో కాకుండా ఉన్న పదాలు ఈ సౌండ్స్తో స్టార్ట్ అయితే మనం ఈ ఏని వాడతాం. ఉదాహరణ చూద్దామా? ఇక్కడ ఏ కొన్ని వెహికల్స్లో మనం వాడాం. చూద్దాం చూడండి, ఏ ఆర్టికల్ ఎప్పుడు వాడతాం. ఇదేంటి? కార్. చెప్పండి, కార్. వాట్ ఈస్ దిస్? అ జీప్. దిస్ వన్ షిప్. దిస్ ఈస్ ట్రైన్. దిస్ ఈస్ బోట్. దిస్ ఈస్ హెలికాప్టర్. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ సౌండ్ ఏంటి? స్టార్టింగ్ లెటర్ ఏంటి? సి, క అని పలుకుతున్నాం. సో ఇది కాన్సనెంట్. మనం ఏం రాయాలి అక్కడ? అ కార్. నెక్స్ట్ జీప్ దేంతో స్టార్ట్ అవుతుంది? జే అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది, జ. సో ఇది కూడా కాన్సనెంటే కాబట్టి అ జీప్. తర్వాత ఏముంది చూడండి, షిప్. ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది? ఎస్. సౌండ్ స్. సో ఇది కూడా కాన్సనెంటే కాబట్టి మనం ఇక్కడ ఏం వాడాలి? ఏ వాడాలి. మనం ఏం రాయాలి? అ షిప్, రైట్. నెక్స్ట్ ఇది ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో తెలుసు కదా మనకి? టీ. సో ట్. ఇది కాన్సనెంట్ శబ్దం కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ? అ ట్రైన్. నెక్స్ట్ ఇదేంటి? అ బోట్. బ. ఇది ఒక కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఆ బోట్. ఇదేంటి? హెలికాప్టర్. హెచ్తో స్టార్ట్ అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో హెచ్తో స్టార్ట్ అయ్యేవి ఆ హెచ్ సౌండ్ సైలెంట్ అవ్వటం చేత కొన్ని సందర్భాల్లో మనం యాన్ వాడతాం. ఉదాహరణకి HOUR, అవర్. సో అక్కడ వాడతాం. కానీ ఇక్కడ హెచ్ సౌండ్ చేస్తాం కాబట్టి హెలికాప్టర్ కాబట్టి హెచ్. సో ఇక్కడ ఆ హెలికాప్టర్, రైట్ చిల్డ్రన్. నెక్స్ట్ యాన్ ఎప్పుడు వాడతామో చూద్దాం. చూడండి, AEIOU లెటర్స్ స్టార్టింగ్లో ఉన్న నౌన్స్కి అవి సింగులర్ అయినప్పుడు మాత్రమే యాన్ వాడతాం. ఒక్కొక్కసారి ఈ లెటర్స్తో స్టార్ట్ అయినా కానీ అవి ఆ శబ్దాన్ని ఇవ్వవు. అట్లాంటి సందర్భాల్లో మనం యాన్ని వాడము. ఈ విషయాలన్నీ మీరు పై తరగతులకు వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ప్రాథమికంగా మనకి ఏ అండ్ ది ఈ ఆర్టికల్స్ యొక్క ఉపయోగాలను మాత్రమే నేర్చుకుంటాం. ప్రాథమిక ఉపయోగాలు ఇవి. దీని తర్వాత ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. తర్వాత వి యూస్ యాన్ విత్ ద నౌన్స్ దట్ బిగిన్ విత్ వోవెల్స్, రైట్. ఎగ్జాంపుల్ చూద్దామా? ఇక్కడ యాన్ అని ఉంది, రైట్. ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి, చూద్దాం. దిస్ ఈస్ అన్ ఆటో. ఇది ఎలిఫెంట్, ఏరోప్లేన్, అంబ్రిలా, ఔల్ అండ్ ఇంక్ బాటిల్. ఈ సందర్భంలో ఎందుకు యాన్ వాడవలసి వచ్చిందో చూద్దాం. ఆటో స్టార్ట్స్ విత్ ఏ, ఆ సౌండ్. సో వీ యూస్ యాన్. వీ రైట్ యాన్ ఆటో, రైట్. Elephant starts with E, the sound is A, elephant. So we use an here, an elephant. Next, airplane starts with the A, right. So we use an elephant. Next one, this starts with U, but the sound is A, right. So we use an, we write an umbrella. This is owl, starts with O, but sound is ow. See, an owl starts with E. I, it is the letter is I, but sound is E. Ink bottle, an ink bottle,
right children? Now when do we use the? చూద్దాం. The first one, when there is only one of the things we are talking about. అంటే మనం మాట్లాడుకునే వాటిలో అట్లాంటిది ఒక్కటే ఉన్న సందర్భంలో ఈ ద వాడతాం వాటి ముందు. ఉదాహరణకి వాట్ ఈస్ దిస్ అ పిక్చర్ ఆఫ్ సన్. ఎన్ని సన్లు ఉన్నాయి? ఏమి ఒకటే కదా ఉంటా. సో దట్ ఈస్ ద సన్, రైట్? మూన్, రైట్? హౌ మెనీ మూన్స్ వీ హ్యావ్? ఓన్లీ వన్. సో ద మూన్. ఇట్లా ఒక్కటి మాత్రమే ఉన్నవి. అట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఇద్ద వాడతాం. నెక్స్ట్ రెండో సందర్భం చూద్దాం. బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో వెన్ వీఆర్ నేమింగ్ అబౌట్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, you know many musical instruments, right? See what is this? It's a flute. This is tabla. See the flute, the tabla, right children? రెండు ఉపయోగాలు చూస్తాం. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, పవిత్ర గ్రంథాలు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. See this is the Ramayana. This is the Bible. This is the Quran. So the Ramayana, the Bible, the Quran. This is the third use, right children? Now we are going to see the next one. When it is clear which thing is or the person we mean. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? ఎస్, దెర్ ఆర్ మెనీ పెన్సిల్స్. హౌ మెనీ రెడ్ పెన్సిల్స్ ఆర్ దేర్? ఓన్లీ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిగేటప్పుడు చూడండి, గివ్ మీ ఆ రెడ్ పెన్సిల్ అనాలా, గివ్ మీ ద రెడ్ పెన్సిల్ అనాలా? ఉన్న వాటిలో ఒకటే ఒక పెన్సిల్ ఉంది, అక్కడ ఒకటే ఒక రెడ్ పెన్సిల్ ఉంది. అట్లాంటప్పుడు ఆ అని వాడవలసిన అవసరం ఏం చూడండి. దెర్ ఈస్ ఓన్లీ వన్ పెన్సిల్, వన్ రెడ్ పెన్సిల్, రైట్? సో వీ హ్యావ్ టు సే గివ్ మీ ద పర్టిక్యులర్ రెడ్ పెన్సిల్. కాబట్టి ఏ రెడ్ పెన్సిల్ అని అనకూడదు, మనం ఏమనాలి? గివ్ మీ ద రెడ్ పెన్సిల్, బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్. కాబట్టి ఏని మనం అక్కడ రాయకూడదు. గివ్ మీ ద రెడ్ పెన్సిల్. చెప్పండి, గివ్ మీ ద రెడ్ పెన్సిల్ అంటే మనం రెడ్ పెన్సిల్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం అనమాట ఇక్కడ, రైట్ చిల్డ్రన్? ఇలా పర్టికులర్గా మనం ఎవరి గురించి అయితే, ఒక వ్యక్తి గురించి పర్టికులర్గా లేదా ఒక థింగ్ గురించి పర్టికులర్గా మాట్లాడతామో అప్పుడు మనము ద వాడతాం. తర్వాత యూజ్ చూద్దాం. బిఫోర్ ద సూపర్లేటివ్స్. సూపర్లేటివ్స్ అంటే ఏంటి? ఎస్, లెట్ us see. బిఫోర్ ద సూపర్లేటివ్స్ వి యూజ్ ద. వాట్ ఆర్ సూపర్లేటివ్స్? ఈ సూపర్లేటివ్స్ అంటే ఏంటి చూద్దాం, రైట్? ఒక ఎగ్జాంపుల్, రెండు ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాం. ఇక్కడ హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్? 3 యాపిల్స్. యాపిల్ నెంబర్ 1, apple number 2, apple number 3, right? Here number 1 apple, this is number 2 apple. In these two, this apple ante second apple, number 2 apple is bigger than this number 1 apple. అంటే ఈ రెండు యాపిల్స్లో ఏది పెద్దది అని చెప్పడం కోసం మనం ఇక్కడ కంపేర్ చేయడం కోసం వాడాం. చూడండి, యాపిల్ నెంబర్ 2 ఈజ్ బిగ్గర్ దాన్ యాపిల్ నెంబర్ 1, రైట్? ఇప్పుడు ఈ రెండింటిని మాత్రమే మనం పోల్చాం, కానీ ఇంకొకటి మిగిలిపోయింది కదా, నెంబర్ 3 ఇది. సో నెంబర్ 3 గురించి మాట్లాడాలన్నప్పుడు ఈ మూడింట్లో నెంబర్ 3 గురించి పర్టికులర్గా మాట్లాడాలంటే ఈ మూడింట్లో కల్లా పెద్దది, ఈ మూడింట్లో కల్లా అతి పెద్దది నెంబర్ 3 యాపిల్. సో మనం ఏం చేస్తాము? నెంబర్ 3 యాపిల్ ఈజ్ ద బిగ్గెస్ట్. చూడండి, ద బిగ్గెస్ట్. ఈ మూడింట్లో కంపేర్ చేసినప్పుడు థర్డ్ యాపిల్ అన్నిటికన్నా పెద్దది అని చెప్పే సందర్భాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. అప్పుడు ఆ మూడో యాపిల్ ద బిగ్గెస్ట్ అని చెప్పడం కోసం మనం దాన్ని వాడాం. వీటిని సూపర్లేటివ్స్ అంటారన్నమాట. ఏది? ద బిగ్గెస్ట్ అనే కంపారిజన్ చేయడాన్ని సూపర్లేటివ్స్ అంటాం. సో థర్డ్ యాపిల్ ఈజ్ ద బిగ్గెస్ట్. చూడండి, బిగ్గెస్ట్ అన్న దాని ముందు ఏం వాడాము మనం? ఏ ఆర్టికల్ వాడాము? ద అని వాడాము, సరేనా? మనం రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ట్రైన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ట్రైన్ నెంబర్ 2, దిస్ ఈజ్ ట్రైన్ నెంబర్ 3. హౌ మెనీ ట్రైన్స్ ఆర్ దేర్? 3, రైట్?
మనం ఏం చేద్దామంటే నెంబర్ 2ని నెంబర్ 1ని కంపేర్ చేద్దాం. సో నెంబర్ 2 ద సెకండ్ ట్రైన్ ఈజ్ లాంగర్. పెద్దది అంటే ఇక్కడ పొడవైనది అని అర్థం. లాంగర్ దాన్ ద ఫస్ట్ ట్రైన్. ఎందుకని మొట్టమొదటి ట్రైన్కి 2 బోగీలు ఉంటే రెండవ ట్రైన్కి 3 బోగీలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసాం. మరి ఈ మూడింటిలో మరి మూడవదాని పరిస్థితి ఏంటి? దిస్ వన్. దీని గురించి చెప్పాలంటే దిస్ ఈజ్ ద లాంగెస్ట్. ఈ మూడింటిలో థర్డ్ ట్రైను లాంగెస్ట్ అని చెప్తున్నాం. సో దట్ ఈజ్ సూపర్లేటివ్ కంపారిజన్. సూపర్లేటివ్ డిగ్రీ కంపారిజన్లో సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. సో ద లాంగెస్ట్ అన్నప్పుడు దాని ముందు ఏం పెట్టాం చూడండి, ద అని పెట్టాం. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు ద అనేదాన్ని వాడతాం. ద అనే ఆర్టికల్ వాడతాము. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ ఏ అండ్ ది అనే ఒక చిన్న వర్క్షీట్ ఉంది. దానిలో 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. చూద్దాం అది ఎలా చేయాలో ఇన్ డీటెయిల్ చూద్దాం. చూడండి, ఎక్సర్సైజ్ నెంబర్ 1 ఏమన్నారు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ ఆర్ యాన్. ఏ కానీ యాన్ కానీ యూజ్ చేసి ఈ ఎక్సర్సైజ్ చేయమన్నారు. రైట్. ఫస్ట్ చూద్దాం. దిస్ ఈజ్ డాష్ ఐస్ క్రీమ్. ఏ రావాలా యాన్ రావాలా? ఇది ఐస్ క్రీమ్ కదా. మరి ఏ రావాలా యాన్ రావాలా? ఐస్ క్రీమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1. కాబట్టి మనం ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్ని తప్పనిసరిగా వాడాలి. మరి ఏ వాడాలా యాన్ వాడాలా తెలుస్తుంది మనకి. దాని స్టార్టింగ్ లెటర్ ఏంటి? ఐ. అది ఎలా పలుకుతుంది? ఐ. సో మనం ఏం చేయాలి? యాన్ వాడాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. దిస్ ఈజ్ ఇంక్ బాటిల్. ఏ వాడాలా యాన్ వాడాలా చూద్దాం. ఇంక్ బాటిల్ ఈజ్ 1. సో యాన్ కానీ ఏ కానీ వాడాలి. కానీ వాట్ ఈస్ ద స్టార్టింగ్ లెటర్? ఇంక్. సో ఇట్ ఈస్ ఐ ప్రొనౌన్సెస్ యాజ్ ఈ. సో ఇంక్ బాటిల్ ఈ అన్నప్పుడు అది ఓవల్ కాబట్టి మనం ఏం చేద్దాం? యాన్ వాడాల్సిందే. రైట్. నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ అంబ్రెలా. హౌ మెనీ అంబ్రెలాస్ ఆర్ దేర్? 1. సో యాన్ ఆర్ ఏ ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడాలి మనం. కానీ వాట్ ఈస్ ద స్టార్టింగ్ లెటర్? యు. సో ఇట్ ఈస్ యు. ఇట్ ప్రొనౌన్సెస్ యాజ్ a. సో that is a vowel sound, right? So we use an. Next one, fourth one we are going to see. This is dash bed. A bed or an bed. చూడండి, bed. How many beds are there? 1. So either we use a or an. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడాలి. మరి ఏ వాడాలా యాన్ వాడాలా డిసైడ్ చేసేది స్టార్టింగ్ లెటర్. సో దాట్ ఈస్ బి. ప్రొనౌన్స్ ద సౌండ్ బ. సో we use, it is a consonant sound. So we use a. Next, this, right, this is a blackboard. A ravala and ravala. Chudam, blackboard is 1. So either we use a or an, but the decided factor is the starting letter b. So it is ba. It's a consonant. So we use a. Right. Next, 6th one. This is door. A dora and dora. See, door is 1. So we use a or an. We are not specifying about it. But the starting letter is d. It is da, a consonant sound. So we go with a. Right, children? So shall we read it once again? This is an ice cream. Repeat after me. This is an ink bottle. This is an umbrella. This is a bed. This is a blackboard. This is a door. So you might have understood that when do we use an and when do we use a. Right, children? Shall we go for the second? Yes. Fill in the blanks with the. One is done for you. ద ఎప్పుడు వాడతామన్నాం ఇక్కడ? ఇందాక మనం ఉపయోగాల్లో చెప్పుకున్నప్పుడు ఒక ఉపయోగము బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్. రైట్. ఎస్. సి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద.
one is done for you. First చూడండి, Ramu is the tallest boy in the class. See, tallest. ఇక్కడ క్లాసు మొత్తం మీద ఉన్న పిల్లల్లో పొడవుగా, టాలెస్ట్, పొడవుగా, అత్యంత పొడవుగా ఉన్నవాడు రామ్ అన్నవాడు. సో బిఫోర్ దాట్ ద యూస్ చేయాలి. సెకండ్ వన్ చూడండి, రాధా ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. క్లాస్లో ఉన్న అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ అంట. సో మోస్ట్ అని వచ్చింది, అది సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. సో వీ గో విత్ ద, రైట్. థర్డ్ వన్, రేణుక ఈజ్ ద వైజెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. సి, వైజెస్ట్ is the degree, superlative degree of comparison. Class మొత్తం మీద తెలివైన పాప. So we go with the. Next, Chandu is the shortest girl in the village. Village మొత్తం మీద షార్ట్గా పొట్టిగా ఉండే పాప చందు. So we go for the. Next one, Ramya is the cleverest girl in the street. ఆ వీధి మొత్తం మీద cleverest. So we go with the. Right? Next one, see, use the article the in the following blanks. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ద అనే ఆర్టికల్ని యూజ్ చేయమన్నారు. ఏమేమి ఇచ్చారో చూద్దాం. యూజ్ ద ఆర్టికల్ ద ఇన్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్. ఫ్లూట్, నెక్స్ట్ తబలా, సన్, మూన్, రామాయణ, బైబిల్ అండ్ ఖురాన్. సి, ద ఫ్లూట్. ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ద యూస్ చేస్తాం. ద తబలా, ద సన్. సి, వీ హ్యావ్ ఓన్లీ వన్ సన్, సో దట్ ఈస్ ద సన్. ద మూన్. ఇన్ ద సేమ్ వే ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్. రైట్ చిల్డ్రన్? ఎస్, టుడే వీ హ్యావ్ సీన్ the vehicles, names of some vehicles, and how to describe the vehicles in 3 to 4 sentences, and the specific quality of the English language, the use of articles, about a and the articles, and when do we use them when we are talking about the things, the nouns in singular and plural in particular. Okay children, now here comes the class today, but I would like to ask you 2 questions to get information from someone. ఒకటి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్టికల్స్ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉన్నాయా? ఆర్టికల్స్ ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఇంకా ఏమైనా ఉన్నాయా? అది ఒకటి. తర్వాత ద, టిహెచ్ఈ ద అనే ఈ పదాన్ని పలికేటప్పుడు కొన్ని చోట్ల ది అని పలుకుతాం, కొన్ని చోట్ల దా అని పలుకుతాం. ఎప్పుడు ది అని పలుకుతాం, ఎప్పుడు దా అని పలుకుతాం. ఈ 2 విషయాలు మీ పెద్దవారిని అడిగి, లేదా మీకు తెలిసిన వారిని అడిగి, లేదా ఆ విషయాలు తెలిసిన వారిని అడిగి, లేదా మీ టీచర్స్ని అడిగి తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, తెలుసుకోవటం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మానవ పరిణామ క్రమంలో మిగతా జాతుల నుంచి మనం వేరుగా ఉన్నాము అంటే, అభివృద్ధి పదంలో ఉన్నామంటే తప్పనిసరిగా ఈ కుతూహలమే కారణం. ఎప్పుడైతే మనం కుతూహలంతో ఉంటామో అప్పుడు మన ఊహలకి రెక్కలు వస్తాయి. ఆ రెక్కలతో ప్రపంచం మొత్తం చుట్టి రావచ్చు. సరేనా పిల్లలు? ఓకేనా? క్షేమంగా ఉండండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. Email ddsaptagirivja@gmail.com. Facebook www.facebook.com/ddsaptagiri. Twitter twitter.com/ddsaptagirivja. Instagram www.instagram.com/ddsaptagiri. YouTube www.youtube.com/c/ddsaptagiri.